గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి పరిస్థితులలో మన జిల్లా ఇప్పటి వరకు కూడా మన జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం రిజిస్ట్రేషన్ అనేది లేదు, గుర్తింపు లేదు. కనుక ఇప్పుడు నూతనంగా జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 4552025లో నంబర్ గల రిజిస్ట్రేషన్తో స్వర్ణకార సంఘము ఏర్పాటు చేయడం జరిగింది. మన స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ఏ పల్లె గ్రామమైనా కానీ పట్టణవాసులైనా కానీ మన స్వర్ణకార వృత్తిని దృష్టిలో ఉంచుకొని మన కులానికి సంబంధించినంత వరకు మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనందరికీ తెలిసి ఈ విషయం, కానీ వ్యక్తమవుతలేము. కనుక ఇప్పటికైనా కానీ మనము గుర్తింపు రావడం కోసము దయచేసి ప్రతి స్వర్ణకారుడు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటూ మన సంఖ్యను పెంచుతూ ఈ మన స్వర్ణకార సంఘం ముందుకు తీసుకుపోగలరని, తీసుకుపోయిన తర్వాత తదుపరి కార్యాచరణ మీ అందరి అనుమతితో, మీ అందరి సమ్మతితో మనము అనుకూలంగా మన స్వర్ణకార వృత్తికి సంబంధించినంత వరకు పూర్తి నియమ నిబంధనలతో కట్టుబాట్లతో కార్యవర్గమును ఏర్పాటు చేసుకుని ముందుకు పోదాము. దయచేసి అందరూ సహకరించగలరని స్వర్ణకారులందరికీ నా యొక్క విన్నపం. బ్రహ్మంగారి టెంపుల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వచ్చిన కుల బాంధవులకు మరియు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వర్ణకార సంఘం జిల్లా అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సభ్యత్వం అనేది దాదాపు 5,000 మంది సభ్యత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది నిజంగా చేయాలంటే ప్రతి ఒక్క స్వర్ణకారుని కలుపుకపోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మరి తక్కువ సంఖ్యలో కాకుండా దాదాపు ఒక 5,000 సంఖ్యను దాటి సభ్యత్వ నమోదు చేయించాలని స్వర్ణకార సంఘ సభ్యులకు అందరికీ మనవి చేస్తూ, మరి ఇట్లాంటి కార్యక్రమం అందరి సహకారంగా అవసరం ఉంటుంది. మన రాజకీయ పరంగా చూస్తుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనం ఐక్యత అనేది చాలా తక్కువ ఉన్నది. ఈ తక్కువ ఉన్నదాన్ని మనం ఐక్యతగా పెంచుకోవాలి. దినదిన అభివృద్ధి స్వర్ణకారులకు ఎలాంటి వృత్తిపరంగా కానీ వ్యాపారాలు చేసుకుంటూ డబ్బున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, కానీ అదే డబ్బు లేని వాళ్ళు మాత్రం ఎలాంటి ఉపాధి లేకుండా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి విలేజ్కి మన సంఘ సభ్యులు ఎవరన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా కూడా మన సంఘ సభ్యులు అందరూ కలిసికట్టుగా వాళ్లకు ముఖ్య ఉద్దేశం సహాయ సహకారాలు అందించాలని ఈ ముఖ్య ఉద్దేశం ఇది జిల్లా వ్యాప్తంగా మనం పెట్టడం జరిగింది.